హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈరోజు మనం ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. శిశు మూవీ ఫస్ట్ పార్ట్ 2022లో రిలీజ్ అయిన మ్యాటర్ మనలో కొందరికి మాత్రమే తెలుసు. అయితే అందులో మన కేజీఎఫ్ తాత అతని నుండి చిన్న గోల్డ్ బిస్కెట్ దొబ్బేసిండ్రని రక్తపాతమే సృష్టించాడు. ఒక దేశంతోనే యుద్ధం చేసిండు. ఆల్రెడీ ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మన ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్ లో మరియు పిన్నెడ్ కామెంట్ లో లింక్ ఇస్తాను. ఫస్ట్ అది వాచ్ చేశాకే దీనికి రండి, అప్పుడు ఈ మూవీ వీడియో క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోయే మూవీ నేమ్ వచ్చేసి శిశు పార్ట్ 2 రోడ్ టు రివెంజ్. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఏ మాత్రం సోది సుత్తి లేకుండా డైరెక్ట్ గా కథలోకి వెళ్దాం. రెండో ప్రపంచ యుద్ధం మొత్తానికి ముగిసిపోతుంది. అయితే దీనివల్ల ఫిన్లాండ్ దేశం తన భాగంలో ఉన్న కొరేలియా టెరిటరీని ఫైనల్ గా వదిలేసి సోవియట్ యూనియన్ కి రాసి ఇస్తుంది. దీనివల్ల దాదాపు 4,20,000 మంది ఫిన్లాండ్ దేశస్తులు తమ సొంత ప్రదేశాన్ని విడిచిపోతారు. వాళ్ళ ఇళ్లన్నీ వదిలేసి అవతల వైపు ఉన్న బార్డర్ కి వలస వెళ్తారు. 2 ఏళ్ల తర్వాత మనకు ఫిన్లాండ్ దేశస్తుడైన యుద్ధవీరుడు ఎక్స్ కమాండో అయిన అటామిని చూపిస్తారు. ఇతన్ని మనం తాత అని పిలుచుకున్నాం. తాత ఇంకా అతని కుక్కతో కలిసి సోవియట్ బార్డర్ స్టేషన్ కి చేరుకుంటాడు. అయితే ఇతను కొరేలియాకి వెళ్లాలని ట్రై చేస్తుండు. కానీ సెక్యూరిటీ గార్డ్స్ తాత పాస్పోర్ట్ ని అదే పనిగా చెక్ చేస్తారు. ఈసారి తాత లక్కు బాగుంటది. అందుకే వాళ్ళు తాతని బార్డర్ లోనికి అలో చేస్తారు. మరుసటి రోజు మార్నింగే తాత తన సొంతూరులో ఉన్న తన ఇంటికి చేరుకుంటాడు. ఆ ఇల్లు మొత్తం మంటల్లో దగ్ధమై ఉంటది. అతని ఫ్యామిలీ మొత్తాన్ని యూనియన్ వాళ్ళు యుద్ధం సమయంలో చంపేసి ఉంటారు. ఇల్లు మొత్తాన్ని చూసుకొని తాత చాలా బాధపడతాడు. అతని ఫ్యామిలీ ఫోటోని చూసి ఏడుస్తాడు. ప్రతి గోడ మీద మెమరీస్ గుర్తుకు వస్తుంటాయి. ఇదిలా ఉంటే మరోవైపు మనకు సైబీరియాలోని డేంజరస్ అండ్ పవర్ఫుల్ జైల్ ని చూపిస్తారు. సోవియట్ రెడ్ ఆర్మీకి కమాండర్ గా పనిచేసిన ఇగోర్ ని పోలీసులు రిలీజ్ చేస్తారు. ఈ ఇగోరు దేశ రహస్యాలని లీక్ చేయడం వల్ల లోపలేసి ఉంటారు. అయితే వీడు చాలా డేంజరస్ అయిన విలన్. ఇగోర్ ని ఇప్పుడు సుపీరియర్ ఆఫీసర్ కలుస్తాడు. ఇగోర్ ఇంకా అతని గ్యాంగ్ చాలా క్రూరమైన వాళ్ళు. యుద్ధంలో వీళ్ళందరూ కలిసి ఊర్లనే కాల్చి బూడిద చేశారు. చాలా మంది సివిలియన్స్ ని చంపేశారు. ఈ ప్రాసెస్ లోనే వీళ్ళు తాత ఫ్యామిలీని కూడా అంతం చేశారు. అందుకే తాతకి ఈ విషయం తెలిసి రెడ్ ఆర్మీ సోల్జర్స్ ని దాదాపు 300 మందిని అతి క్రూరంగా వేటాడి చంపేశాడు. దీంతో తాతకు ఒక స్పెషల్ నేమ్ కూడా వచ్చుంటది. ఇమ్మోర్టల్ అని పిలుస్తారు. అంటే మరణం లేనివాడనే అర్థం. అతను ఇప్పుడు తమ దేశంలోనే ఉన్నాడని సుపీరియర్ ఆఫీసర్ కి ఇన్ఫర్మేషన్ వచ్చుంటది. అందుకే అతని చంపాలి అంటే ఒక సైన్యమే కావాలి. మామూలు మనుషులతో పని కాదు, మామూలు సోల్జర్స్ తో పని కాదు. అందుకే డేంజరస్ విలన్ అయిన ఇగోర్ కి ఒక డీల్ ఇస్తాడు. తాతని ఇగోరు చంపేస్తే అడిగినంత డబ్బు ఇస్తా అని సుపీరియర్ ఆఫీసర్ డీల్ చేసుకుంటాడు. అందుకే ఇప్పుడు జైలు నుండి ఇగోర్ ని రిలీజ్ చేసి అతని గ్యాంగ్ ని ఇంకా అన్ని పవర్స్ ని ఇస్తారు. తర్వాత మనకు మళ్ళీ తాతని చూపిస్తారు. ఇతను ఇప్పుడు డ్యామేజ్ అయిన తన ఇంటి వుడ్ పీసెస్ ఉంటాయిగా, వాటిని తీసేసి చెక్కలనన్నీ తిని ట్రక్కులో ఎక్కిస్తాడు. కుక్క ఇంటి చెక్కలను కూడా తాత వదిలిపెట్టాడు. వీటిని వేరే ప్లేస్ లో పెట్టి ఇల్లు కట్టుకుందామని తాత ప్లాన్. దాంతో అయినా తన ఫ్యామిలీ తనతో పాటు ఉంటదని తాత నమ్మకం. ఇలా తాతకు ఒక రోజు మొత్తం పడుతుంది. ఒక్కడే ఒంటరిగా కష్టపడతాడు. తర్వాత ఇక లగేజ్ సర్దుకొని తాత తన కుక్కతో పాటు ట్రక్కులో ఫిన్లాండ్ కి రిటర్న్ అవుతాడు. ఇలా తాత హాయిగా పీస్ఫుల్ గా రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని గంటల తర్వాత ఇతనికి ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది. ఒక ఆర్మీ ట్రక్ తాత ట్రక్ కి అడ్డొస్తుంది. ఇతన్ని వాళ్ళు ఆగమంటారు. బండి దిగమని ఫోర్స్ చేస్తారు. తాత మాత్రం బండిలోనే కూర్చొని ఉంటాడు. తన కుక్క భయపడుతుంది. తాత వెనక్కి వెళ్దామంటే వెనుకాల కూడా ఒక ట్రక్ వచ్చి ఆగుతుంది. ఇప్పుడే ఒక సోల్జర్ దగ్గరికి వచ్చి తాత పాస్పోర్ట్ ని అడుగుతాడు. దాన్ని చెక్ చేసి విలన్ కి చూపిస్తాడు. విలన్ కి వీడే తన టార్గెట్ అని కన్ఫర్మ్ అవుతుంది. మరో సోల్జర్ ని విలన్ తాతని అటాక్ చేయమని పంపుతాడు. అయితే వాడు ఒక మోలటోవ్ కాక్టైల్ బాంబుతో తాత దగ్గరికి వెళ్తాడు. ఇంకొకడేమో కత్తిని పట్టుకొని నిల్చుంటాడు. తాత ఓపిక్గా ట్రక్ లోనే ఉంటాడు. మోలటోవ్ కాక్టైల్ బాంబు వాడు దగ్గరికి రాగానే తాత తన ట్రక్ డోర్ ని ఓపెన్ చేసి దాంతో వాడిని గుద్దుతాడు. దీనివల్ల బాంబు పేలి సోల్జర్ చనిపోతాడు. తాత ఇప్పుడు రివర్స్ లో వెళ్లి కత్తి పట్టుకున్న సోల్జర్ ని గుద్దుతాడు. దానివల్ల బాడీ గాల్లోకి ఎగిరి విలన్ బండ్లో పడుతుంది. మరో సోల్జరు తుపాకీతో కాల్పులు జరుపుతాడు. అయితే తాత ఫాస్ట్ గా ట్రక్ ని డ్రైవ్ చేసి కిటికీ నుండి ఆ సోల్జర్ ని లాగేస్తాడు. వాడి ఆయుధాలన్నీ లాక్కుంటాడు. అయితే దీనివల్ల ఆ సోల్జరు ట్రక్ చక్రాల కింద పడి చనిపోతాడు. ఇప్పుడిక తాత ఫాస్ట్ గా ట్రక్ ని డ్రైవ్ చేస్తాడు. అక్కడ నుండి తాత ఎస్కేప్ అవుతాడు. ఇప్పుడిక విలన్ బ్యాకప్ కోసం అని చెప్పి మరో ఆర్మీ ట్రక్ ని పిలుస్తాడు. తాతని వెతకాలి, ఫాస్ట్ గా రండి అని ఆర్డర్ ఇస్తాడు. ఇప్పుడిక 2 ఆర్మీ ట్రక్స్ తాత ట్రక్ ని చేస్ చేస్తారు. ఈ 2 ట్రక్స్ వెనకాల తాత విసిరిన మోలటోవ్ కాక్టైల్ బాంబులు వరుసగా పేలుతాయి. ఇప్పుడు తాత
స్పృహ కోల్పోయిన సోల్జర్ ని అబ్జర్వ్ చేస్తాడు. వాడు మేల్కోగానే మళ్ళీ కొడతాడు. అతని ఆయుధాన్ని లాక్కుంటాడు. కానీ ఆ సోల్జర్ గన్నులో ఎక్కువ బుల్లెట్స్ ఉండవు. ఇప్పుడు నాక్ చేసిన సోల్జరు పౌచ్ లోంచి తాత బుల్లెట్స్ ని దొంగలిస్తాడు. మళ్ళీ స్పృహ కోల్పోయిన సోల్జరు లెగుస్తాడు. అయితే హడావిడిలో ఉన్న తాత తన గన్ ని సోల్జర్ కి ఇచ్చి రీలోడ్ చేయమంటాడు. కానీ వాడికేమో భయంతో ప్యాంట్ ఆల్రెడీ తడిసిపోతది. సో దీని వల్ల సోల్జర్ చేతిలో ఉన్న బుల్లెట్స్ కింద పడిపోతాయి. ఇక వీడితో పని లేదని చెప్పి తాత ఒక ఓల్డ్ బిల్డింగ్ దగ్గర ట్రక్ ని ఆపేసి సోల్జర్ ని కిందకి దింపేస్తాడు. తాత ట్రక్ ఆగడం వెనుక ఏదో బూడు పుటాని ఉందని వెనుక ఉన్న విలను అనుమానపడతాడు. తన బండ్లో ఉన్న సోల్జర్ ని అతను ఆపుతాడు. కానీ మూడో బండ్లో ఉన్న సోల్జర్స్ కి అతను సైగల్ చేస్తాడు. ప్రాణాల కోసం తాత నుండి రిలీవ్ అయిన సోల్జరు పారిపోతుంటే తాత ఏమో అనుకుని పొరబడిన విలన్ తరపు సోల్జర్స్ గన్ ఫైరింగ్స్ చేస్తారు. దీంతో ఆ అమాయకపు సోల్జరు మరణిస్తాడు. ఈ గ్యాప్ లో టైం ని యూజ్ చేసుకుని తాత గన్ తో మూడో బండ్లో ఉన్న సోల్జర్స్ ని షూట్ చేసేస్తాడు. వాళ్ళు చనిపోతారు. ఇప్పుడు తాత మళ్ళీ విలన్ బండి టైర్స్ ని షూట్ చేసి పంచర్ చేస్తాడు. అయితే కోపంతో ఊగిపోయిన డ్రైవర్ ని విలను ఆపుతాడు. వద్దు, వాడిని టైం చూసి టార్గెట్ చేయాలని విలన్ ఎంత చెప్తున్నా వాడు వినకుండా కదులుతాడు. ఇక తాత ఆ డ్రైవర్ సోల్జర్ ని షూట్ చేసేస్తాడు. ఇప్పుడు ఇక విలన్ ని తాత గుర్తుపట్టాడు. మొత్తం పేలుల వల్ల పొగ చుట్టుకొని ఉంటది. అందుకే తన ఫ్యామిలీని పొట్టన పెట్టుకున్న విలన్ ని తాత ప్రాణాలతో వదిలేస్తాడు. ఇక మళ్ళీ తర్వాత తాత తన ట్రక్ తో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ గ్యాప్ లో విలన్ పంక్చర్ అయిన టైర్స్ మార్చుకుంటాడు. తర్వాత బైక్ల మీద ఆర్మీ సోల్జర్స్ విలన్ ఆర్డర్ మేరకు వచ్చి స్పాట్ కి చేరుకుంటారు. అందరు గుంపు ఒకటేసారి స్టార్ట్ అయి తాతని మళ్ళీ చేస్తారు. కొన్ని క్షణాల తర్వాత బైకర్స్ తాతని వెంటాడుతారు. అయితే గ్యాప్ లో షార్ట్ కట్ ని యూజ్ చేసుకుని తాత వేరే రూట్ మార్చినా కూడా విలన్ గ్యాంగ్ చుట్టుముడతారు. ఇప్పుడు తాత ఒక బైకర్ ని షూట్ చేసినా కూడా అతనికి డ్యామేజ్ అవ్వదు. వాళ్ళ ఐరన్ హెల్మెట్స్ వల్ల బుల్లెట్స్ బ్లాక్ అవుతాయి. బైకర్స్ ఇంకా ఒకటే పనిగా తాత మీదకి బుల్లెట్ల వర్షం కురిపిస్తారు. అయితే తాత దవడకి గాయమవుతుంది. దీనివల్ల ట్రక్ కంట్రోల్ ని తాత కోల్పోతాడు. అది దారి తప్పుతుంది. మళ్ళీ కొద్దిసేపటికి బండి తాత కంట్రోల్ లోకి వస్తుంది. తాతకున్న గాయం వల్ల రక్తం ఎక్కువ పోతుంది. కానీ ఆర్మీ సోల్జర్స్ మళ్ళీ బైక్స్ తో తాతని చేస్తారు. అయితే ఇప్పుడు ఒక బైక్ సోల్జర్ లేకుండా సుర్రున పోతుంటది. తాత చూసి షాక్ అవుతాడు. తర్వాత సడన్ గా ట్రక్ మీదకి ఆ సోల్జర్ ఎక్కి ఉంటాడు. అతను తాత ఇంటి నుండి పీకి తెచ్చుకున్న చెక్కల మీద ఆ సోల్జర్ నడుస్తూ ముందుకు వెళ్తాడు. కానీ అతని రాకని ముందుగానే ఊహించిన తాత ప్లాన్ వేస్తాడు. సడన్ గా బ్రేక్స్ వేస్తాడు. ట్రక్ ముందుకెళ్తుంటే సోల్జర్ ఇంకా ట్రక్ నే పట్టుకుని వేలాడుతుంటాడు. మళ్ళీ వాడు ఊకే ట్రక్ దిగి వెళ్లిపోక గెలికి కూర్చుంటాడు. ట్రక్ కి ఉన్న తాడుకి హుక్ ఉంటది. ఆ హుక్ తో వాడు తాతని అటాక్ చేయాలని చూస్తాడు. మళ్ళీ తాత అటు ఇటు బండిని తిప్పుతాడు. ఇక ఈ దెబ్బతో సోల్జర్ కింద పడిపోతాడు. వాడు రోడ్డు మీద పడటంతో చూసుకోకుండా విలను తన బండితో వాళ్ళ సోల్జర్ నే తొక్కిస్తాడు. తర్వాత మళ్ళీ ఇద్దరు బైకర్స్ తాత ట్రక్ ని చేస్తారు. ఈసారి ఒక బైకరు గన్ని తీసి తాతకి గురి పెడతాడు. అతని నుండి తాత ఎస్కేప్ అవ్వాలి అనుకుంటాడు. అయితే రోడ్డు మీద వదిలేసిన మరో బండిని గుద్ది ఆ బండి బైకర్ మీదకి పడేట్టు తాత చేస్తాడు. దాంతో పెద్ద బ్లాస్ట్ ఏర్పడుతుంది. మళ్ళీ మరో ఇద్దరు బైకర్స్ తాతని చేస్తారు. ఒకటి బైక్ చక్రాల మధ్య తాత గన్ని పెడితే అది బోల్తా కొట్టి చనిపోతాడు. మరొకడు మాత్రం హుక్కి తగిలి చనిపోతాడు. ఇప్పుడు ఇక వేరే దారి లేక విలను మొలటో కాక్టైల్ బాంబ్ ని తాత ట్రక్ మీదకి విసురుతాడు. దీంతో తాత ట్రక్ వెనుక భాగం అంతా నిప్పట్టుకుంటది. ప్లస్ అక్కడ చెక్కలు ఉన్నాయి కాబట్టి ఆ ఇంటెన్సిటీ ఎక్కువ అవుతుంది. ఇక తాత తన ట్రక్ లో ఉన్న బైకర్ డెడ్ బాడీ పాకెట్ లో ఉన్న గ్రెనేడ్స్ ని తీసుకొని విలన్ బండ్లోకి విసురుతాడు. దీంతో విలన్ బండి బ్లాస్ట్ అయిపోతుంది. కానీ విలన్ అందులోంచి బయటికి దూకేసి ప్రాణాలతో బయటపడతాడు. ఇక హైవే మీద అయితే విలన్ గ్యాంగ్ వెంట పడుతున్నారు కదా, అందుకే తాత షార్ట్ కట్ తీసుకుని అడవిలోకి ప్రయాణం చేస్తాడు. చెట్ల పొదళ్ళు ట్రక్ కి అంటుకొని వెనుక అంటుకున్న మంటలు చల్లారుతాయి. ఇప్పుడు తాత విలన్ గ్యాంగ్ లేరనుకొని ఒక చోట బండిని ఆపుతాడు. రెస్ట్ తీసుకుందాం అనుకుంటాడు. కుక్కకి వాటర్ ని పోసి ఇంజన్ వేడిగా ఉండటంతో అందులో కూడా కాస్త వాటర్ పోస్తాడు. మరోవైపు మనకి ఇప్పుడు విలన్ చూపిస్తారు. వీడిప్పుడు మిలిటరీ జెట్స్ కి కాల్ చేసి తాతని అటాక్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. 2 మిలిటరీ జెట్స్ బుల్లెట్ల వర్షం కురిపిస్తూ తాతని చేస్తాయి. తాత మళ్ళీ ట్రక్ ని స్టార్ట్ చేసి ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తాడు. అలా వెళ్తుంటే ఒక గుడిసెలోకి దూరుతాడు. ఇక పెద్ద పెద్ద మిసైల్స్ తో ఆ జెట్స్ తాతని అటాక్ చేస్తుంటాయి. తాత అలాగే ట్రక్ ని డ్రైవ్ చేస్తూ ఫాస్ట్ గా ముందుకెళ్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో తాత జెట్స్ ని తప్పించాలని చూస్తాడు. దట్టమైన అడవిలోకి ఎంట్రీ ఇస్తాడు. అయితే ఒక జెట్ మాత్రం తాతని విడిచిపెట్టదు. షార్ప్ గా కట్ చేస్తూ బుల్లెట్స్ ని వదులుతూ వస్తుంటది. కానీ తాత ట్రక్ ని సడన్ గా ఆపడంతో ఆ జెట్ ప్లేన్ ట్రక్ కి
గుద్దుకొని బ్లాస్ట్ అవుతుంది. ఇంకా మరో జట్టు మాత్రం సైలెంట్ గా వెళ్లిపోతుంది. తాతకి కనిపించదు. కాసేపు తర్వాత ఆ వెళ్లిపోయిన జట్టు మళ్ళీ వస్తుంది. ఈసారి బుల్లెట్ల వర్షం భారీగా కురిపిస్తుంది. తాత తన ట్రక్ వెనుక ఉన్న చెక్కలకి కట్టిన తాడుని కట్ చేస్తాడు. అయితే చెక్కలు కింద పడిపోతాయి. జట్టులో బుల్లెట్స్ అయిపోతాయి. అయితే జట్టుతో అయినా డాష్ ఇద్దామని డ్రైవర్ చూస్తాడు. కానీ ట్రక్ నుండి కింద పడిన చెక్కల వల్ల జెట్ ప్లేన్ బ్లాస్ట్ అయిపోతుంది. కానీ డ్రైవర్ పైలట్ మాత్రం పారాషూట్ తో సేఫ్ గా ల్యాండ్ అవుతాడు. వాడు హ్యాండ్ గన్ తో తాతని షూట్ చేస్తాడు. కానీ తాతది అయన్ బాడీ కదా, ఏం డ్యామేజ్ అవ్వదు. ఇప్పుడు ఇక వాడిని చంపేద్దామని చెప్పి తాత ముందుకు వస్తుంటాడు. కానీ మళ్ళీ మరో జట్టు మూడో జట్టు స్పాట్ కి వస్తుంది. ఈ జట్టు నుండి అయితే ఏకంగా గ్రెనేడ్స్ కుప్పలు కుప్పలుగా కింద పడతాయి. ఇక ట్రక్ తో తాత మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. మూడో జట్టు నుండి రిలీజ్ అయిన బాంబు బ్లాస్ట్ల నుండి తాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎస్కేప్ అవుతాడు. కానీ ఈ ప్రాసెస్ లో ఫోర్స్ ఎక్కువ అవడం వల్ల ట్రక్ తో సహా తాత సముద్రంలో పడిపోతాడు. తన కుక్క పిల్లని తాత సక్సెస్ఫుల్ గా సేవ్ చేసుకుంటాడు. ట్రక్ తో పాటు మునిగిపోతున్న తన చెక్కలని రిలీజ్ చేస్తాడు. అవి పైన సర్ఫేస్ మీద తేలుతుంటాయి. వాటిని తాత ఇంకా కుక్క పిల్ల పట్టుకొని ఆ సముద్రం నుండి ప్రాణాలతో బయటపడతారు. ఈ ప్రాసెస్ లో తన దగ్గరున్న ఒక్కగానొక్క ఫ్యామిలీ ఫోటో దూరంగా కొట్టుకొని పోతుంది. ఇక చెక్కలతో ఒక పడవని తయారు చేసుకొని తాత ఇంకా కుక్క పిల్ల ఒడ్డు చేరుకుంటారు. మరోవైపు విలను తన ఇద్దరు సోల్జర్స్ ని సముద్రంలోకి బోటు మీద పంపి తాత కోసం వెతికిస్తాడు. కానీ వాళ్ళకి తాత దొరకడు. ఒడ్డుకి చేరుకున్న తాతకి ఒక పెద్ద మిలిటరీ ట్యాంక్ కనిపిస్తుంది. దాన్ని ఎక్కి తాత బార్డర్ కి వెళ్తాడు. అక్కడ బార్డర్ దగ్గర విలన్ అండ్ అతని గ్యాంగ్ తాత కోసం రెడీగా వెయిట్ చేస్తూ ఉంటారు. తాత తను ఉన్న ట్యాంక్ కి ఆల్రెడీ పెద్ద పెద్ద బాంబులని చుట్టి ఉంటాడు. అయితే బార్డర్ కి మధ్యలో ఉన్న ఇనుము కంచెని తాత ఇప్పుడు దాటాలి. కానీ ఇతనికి అడ్డుగా ఆల్రెడీ సోల్జర్స్ ఇంకా విలన్ గన్స్ తో రెడీగా ఉన్నారు. ఇప్పుడు తాత ట్యాంక్ చుట్టూ ఉన్న బాంబులని పేలుస్తాడు. ఆ ప్రెషర్ కి బరువుగా ఉన్న ట్యాంకు గాల్లోకి లెగిసి బార్డర్ కి అవతల వైపు పడుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ తాత ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ట్యాంకు బోర్లా పడుతుంది. దాంతో తాతకి ఊపిరాడదు. తాత మొత్తానికి విలన్ కి దొరికిపోతాడు. ఇప్పుడు ఇక విలన్ స్పృహలో లేని తాతని కొట్టి చంపేయాలని చూస్తాడు. కానీ సుపీరియర్ ఆఫీసర్ అప్పుడే స్పాట్ కి చేరుకొని వాడిని ప్రాణాలతో బండ్లోకి ఎక్కించని ఆర్డర్ ఇస్తాడు. మళ్ళీ స్పృహలోకి వచ్చిన తాత తన కుక్క పిల్లకి సైగ చేసి అడవిలోకి పారిపోమంటాడు. సో అది పారిపోతుంది. ఇప్పుడు తాతకి ఒక మ్యాటర్ అర్థం అవుతుంది. ఎలాగో తను దొరికిపోయిన విషయం అతనికి అర్థమవుతుంది. అందుకే తన దగ్గర ఉన్న కత్తిని బయటికి తీసి ఆ కత్తికున్న హ్యాండిల్ ని కొరికేసి ఉట్టి బ్లేడ్ ఉంటది కదా, దాన్ని జేబులో పెట్టుకుంటాడు. తర్వాత సుపీరియర్ ఆఫీసర్ ఆర్డర్ మేరకు విలను తాతని హింసిస్తాడు. లాక్కొచ్చి మొహం మీద తంతాడు. కట్ చేస్తే తాత స్పృహ కోల్పోయి మళ్ళీ ఇప్పుడు లెగుస్తాడు. తాతని విలన్ అండ్ గ్యాంగ్ ఫుల్ గా కొట్టి కాళ్ళు చేతుల్ని కట్టేసి ఉంటారు. అయితే తాతని విలన్ ఒక ట్రైన్ లో బంధించి ఉంటాడు. ఈ ట్రైన్ సైబీరియా జైలుకి వెళ్తుంటది. అయితే ఒక సోల్జర్ కరెంట్ వైర్ తో గాయాలతో ఉన్న తాతని కొడుతూ టార్చర్ చేస్తుంటాడు. ఆ కరెంట్ వైర్ ఆల్రెడీ సర్క్యూట్ కి కనెక్ట్ చేసుకునే ఉంటది. అప్పుడే ఇక ట్రైన్ లోకి విలన్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడున్న సోల్జర్ ని అతను పంపించేస్తాడు. ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక వీళ్ళను హీరోకి ఒక కథ చెప్తాడు. నేను చాలా మందిని యుద్ధం సమయంలో టార్చర్ చేసి చంపేశాను. కానీ ఒక పిల్లోడు మాత్రం తన తల్లిని ఇంకా తమ్ముడిని కాపాడుకోవడం కోసం నాతో పోరాడిండు. వాడిది బహుశా వాళ్ళ నాన్న పోలికనేమో అని విలన్ అంటాడు. తర్వాత ఆ పిల్లోడిని ఆ ఫ్యామిలీని ముక్కలుగా కట్ చేసి వీధి కుక్కలకు ఆహారంగా వేశానని విలను తాతతో చెప్పి కథ ముగిస్తాడు. ఆ చనిపోయిన ఫ్యామిలీ తాతదే. ఇప్పుడు ఇక ఈ మ్యాటర్ తెలిసిన తాత కోపంతో రగిలిపోతాడు. చేతికి దొరికితే విలన్ ని నరకేద్దామని తాత అనుకుంటాడు. ఇప్పుడు ఇక విలన్ తాతతో మరో మాట చెప్తాడు. నువ్వు అందరు అనుకున్నట్టు ఇమ్మోర్టల్ కాదు. సైబీరియా జైలుకి వెళ్ళినాక నీ మరణం తథ్యమని విలన్ అంటాడు. విలన్ ఇప్పుడు వేరే బోగిలోకి వెళ్తాడు. కోపంలో ఉన్న తాత బంధించిన తాడుని తెంపుకుందామని చూస్తాడు. గట్టిగా సీలింగ్ కి కాళ్ళని పెట్టి ఉల్టా ఉండి తాడుని తెంపుతాడు. బలంగా తెంపడంతో సీలింగ్ ఊడిపోయి తాత కింద పడిపోతాడు. ఈ సౌండ్ కి పక్క బోగిలో కాపలాగా ఉన్న సోల్జర్స్ నిద్రలేగుస్తారు. లోపల ఉన్న తాతని ఎవరు ముందు కన్ఫ్రంట్ చేయాలో తెలియడం కోసం రాక్ పేపర్ సీజర్స్ ని ఆడుతారు. ఒక సోల్జర్ తాతని చెక్ చేయడం కోసం బోగిలోకి ఎంట్రీ ఇస్తాడు. ఈ గ్యాప్ లో తాత తన వద్ద ఉన్న కత్తి బ్లేడ్ ని బయటకు తీస్తాడు. మొదట స్పృహ కోల్పోయినట్టు తాత నటిస్తాడు. సోల్జర్ దగ్గరికి రాగానే సీన్ కట్ అవుతుంది. అవతల మరో సోల్జర్ ఉన్నాడు కదా, వాడికి
జస్ట్ ఒక గన్ షాట్ మాత్రమే వినిపిస్తుంది. వెంటనే డోర్ నాకింగ్ సౌండ్ వినిపిస్తుంది. డోర్ ని ఓపెన్ చేయి, ఇక్కడ అంతా ఓకే అన్నట్టు తాత దగ్గరికి వెళ్ళిన సోల్జరు సైగ చేస్తాడు. సరే అని మరో సోల్జరు డోర్స్ ని ఓపెన్ చేస్తాడు. చూస్తే తాత తన దగ్గరికి వచ్చిన సోల్జర్ ని చంపేసి వాడి బాడీతో అవతల ఉన్న సోల్జర్ ని మాయ చేసి ఉంటాడు. ఇప్పుడు ఇక మిగిలిన సోల్జరు ఈ సీన్ ని చూసి సుసుపోసుకుంటాడు. భయపడిన వాడు రన్నింగ్ ట్రైన్ నుండి దూకేసి చనిపోతాడు. కోపంలో ఉన్న తాత ఇప్పుడు తన చేతిలో ఉన్న గన్ని కింద పడేసి ఉగ్ర రూపం దాల్చుతాడు. జుట్టుని గట్టిగా పట్టుకుంటాడు. కట్ చేస్తే మళ్ళీ సీన్ షిఫ్ట్ అయి మనకు సుపీరియర్ ఆఫీసర్లు ఉన్న క్యాబిన్ ని చూపిస్తారు. వీళ్ళు తాతని పట్టుకుని బంధించినందుకు హ్యాపీగా దావత్ చేసుకుంటారు. ఈ దావత్ లో విలన్ కూడా ఉంటాడు. విలన్ ఇప్పుడు ఆఫీసర్ ని తనకు రావాల్సిన పేమెంట్ గురించి అడుగుతాడు. కానీ ఆఫీసర్ ఆగు, ఇస్తాం, కానీ టెన్షన్ పడకు, ముందు పార్టీని ఎంజాయ్ చేయి, సక్సెస్ ని ఫీల్ అవ్వని ఆఫీసర్ ఫోర్స్ చేస్తాడు. తర్వాత తాత ట్రైన్ మీదకెక్కి ఒక గొడ్డల్ని చేత పట్టుకుంటాడు. ట్రైన్ మీద ఉన్న చెక్కల మీద నడుచుకుంటూ మెయిన్ క్యాబిన్ కి వెళ్లాలని తాత అనుకుంటాడు. మళ్ళీ కిందకి దిగి బోగిలోకి వెళ్తాడు. అక్కడ బెడ్స్ మీద చాలా మంది సోల్జర్స్ గాఢ నిద్రలో ఉండటం తాత చూస్తాడు. వాళ్లకు చిన్న సౌండ్ వినిపించిన లేచే ప్రమాదం ఉంది. అందుకే తాత సైలెంట్ గా నడుస్తాడు. ఇప్పుడే ఒక సోల్జర్ టాయిలెట్ కు వెళ్దామని లెగుస్తాడు. ఇప్పుడు తాత వెంటనే మరో బోగిలోకి వెళ్లి దాక్కుంటాడు. అక్కడ ఇంకా చాలా ఎక్కువ మంది సోల్జర్స్ నిద్రిస్తుంటారు. ఒకడు మాత్రం బ్రేక్ నుండి తిరిగి వస్తాడు. వెంటనే తాత తన గుడ్డల్ని ఆ సోల్జర్ నోట్లోకి విసురుతాడు. సో దట్ వాడి అరుపులు ఎవరికి వినిపించవు. తాత తిరిగి చూడంగానే మళ్ళీ ఇంకో సోల్జరు మెలకువతో ఉంటాడు. వెంటనే తాత మళ్ళీ బెడ్ ని లేపి దాంట్లోంచి కత్తిపోట్లని సోల్జర్ ఒంట్లోకి పొడుస్తాడు. దీంతో వీడు కూడా చనిపోతాడు. ఇప్పుడు ఇక రైలు బలంగా కదలటంతో నిద్రలో మునిగిన ఒక సోల్జర్ చేతిలో ఉన్న మందు సీసా కింద పడి పగిలిపోతుంది. ఈ సౌండ్స్ ని విన్న అందరూ లేస్తారని తాత అనుకుంటాడు. కానీ లక్కీగా ఎవరూ లెగరు. ఇప్పుడు అతను సైలెంట్ గా ఆ పగిలిపోయిన గాజు సీసాల మీద నడుస్తూ ముందుకు వెళ్తాడు. ఆ నొప్పికి భరించలేని తాత బాధతో కుమిలిపోతాడు. అప్పుడే బెడ్ ని అడ్డం పెట్టుకుని చంపేసిన సోల్జర్ డెడ్ బాడీ నుండి రక్తపు బొట్టులు కింద బెడ్ మీదకి కారుతుంది. అయితే ఆ డ్రాప్స్ కింద బెడ్ బాడీ మొహం మీద పడతాయి. వాడు మెల్లిగా నిద్ర నుండి లెగుస్తాడు. గ్యాప్ లో తాత బెడ్ కింద దాక్కుంటాడు. అతని చెయ్యి పొరపాటున ఎలుక బోనులో పడి ఇరుక్కుంటది. ఆ నొప్పిని కూడా తాత భరిస్తాడు. అప్పుడే బెడ్ మీద ఉన్న డెడ్ బాడీ కింద ఉన్న సోల్జర్ మీద పడటంతో వాడు ఉలిక్కి పడి లెగుస్తాడు. దీంతో ఆ సౌండ్ కి అందరు సోల్జర్స్ నిద్ర లెగుస్తారు. వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. ఫాస్ట్ గా తాత కూడా అలర్ట్ అయిపోయి వేరే బోగిలోకి ఎంటర్ అవుతాడు. గొడ్డలితో డోర్స్ ని లాక్ చేస్తాడు. ఎదురుగా ఉన్న బోగి కూడా సోల్జర్స్ తో నిండిపోయి ఉంటది. ఇప్పుడు తాత ఒక బ్రేవ్ డెసిషన్ ని తీసుకుంటాడు. రైలు బోగి మీదకెక్కి అక్కడనే నడుస్తూ ముందుకు వెళ్తాడు. ఆ చీకట్లో చూసుకొని తాతకి వాటర్ పైపు తగిలి మళ్ళీ తిరిగి బోగిలోకి పడిపోతాడు. ఆ బోగిలో కూడా సోల్జర్స్ నిండిపోయి ఉంటారు. ఇప్పుడు ఇక వాళ్ళందరూ అలర్ట్ అయ్యి ఆయుధాలతో రెడీగా ఉంటారు. వాళ్ళందరూ కలిసి తాత మీద అటాక్ చేస్తారు. తాత ఇప్పుడు పైప్ ని షీల్డ్ లాగా వాడుకుంటాడు. ఆ షీల్డ్ కి తాకిన బుల్లెట్స్ రిటర్న్ వెళ్లి ఇద్దరు సోల్జర్స్ ని మట్టు పెడతాయి. చనిపోయిన ఈ సోల్జర్స్ గన్ ని తీసుకున్న తాత దాంతో మిగతా సోల్జర్స్ పని పడతాడు. వాళ్ళ డెడ్ బాడీస్ ని కూడా తాత వదిలిపెట్టాడు. వాటిని కూడా అడ్డుగా పెట్టుకుంటాడు. దీనివల్ల మిగతా సోల్జర్స్ గన్స్ లో ఉన్న బుల్లెట్స్ అయిపోతాయి. వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఇప్పుడు తాత బయటికి దూకి అక్కడ ఉన్న మిగతా సోల్జర్స్ ని కూడా షూట్ చేస్తాడు. ఈ బుల్లెట్ల శబ్దాన్ని విలన్ వింటాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అతను తెలుసుకోవాలి అనుకుంటాడు. మెల్లిగా గన్ తో నడుస్తూ అవతల బోగిలోకి తొంగి చూస్తాడు. అయితే అక్కడ తాత సోల్జర్ల మీద మారణ హోమం చేయడం విలన్ చూసి కంగు తింటాడు. వెంటనే అతను ఇంజన్ ఉన్న బోగిని తాత ఉన్న బోగితో విడదీస్తాడు. దీంతో విలన్ తాత నుండి ఎస్కేప్ అయ్యాడని అనుకుంటాడు. వెంటనే ఇప్పుడు మళ్ళీ విలన్ సుపీరియర్ ఆఫీసర్లు ఉన్న బోగిలోకి ఎంటర్ అయి అందరినీ షూట్ చేసి చంపేస్తాడు. మెయిన్ సుపీరియర్ ఆఫీసర్ ఎలాగో తనకు డబ్బు ఇవ్వట్లేదు, వీడిని చంపేసైనా ఆ డబ్బుని లాగేసుకుందామని విలన్ స్కెచ్ వేసి ఉంటాడు. సో అందుకే అందరు ఆఫీసర్లని విలన్ చంపేస్తాడు. ఇప్పుడు ఇక అక్కడ ఉన్న డబ్బు సూట్ కేస్ తో ఎస్కేప్ అవ్వాలని విలన్ అనుకుంటాడు. కానీ ఇక్కడేమో మరో ట్విస్ట్ ఎదురవుతుంది. తాత తను విలన్ ని చంపలేకపోయినా అని బాధపడే టైంలోనే అతనికి పక్కన ఒక పెద్ద వస్తువు గుడ్డ కట్టుకొని ఉండటం కనిపిస్తుంది. అయితే అదేంటో చూద్దామని చెప్పి తాత ఓపెన్ చేసి చూస్తాడు. షాక్ అవుతాడు. మ్యాటర్ ఏంటి అంటే అక్కడ ఒక పెద్ద మిసైల్ కనిపిస్తుంది. సడన్ గా సీన్ కట్ చేస్తే అవతల బోగిలో ఉన్న మిగతా సోల్జర్స్ తాత కోసం వెతుకుతూ ముందుకు వస్తారు. అయితే మన తాత చేసిన పనిని చూసి వాళ్ళు షాక్ అయిపోతారు. మిసైల్ ని ఆల్రెడీ తాత ఆన్ చేసి ఆ ఫైర్ అంటుకున్న వేగంతో తాత విలన్ బోగి దగ్గరికి వెళ్తాడు. జెట్ స్పీడ్ తో తాత ఆ
మిసైల్ తో ముందుకు వస్తాడు. దీన్ని చూసిన విలన్ మైండ్ బ్లాక్ అవుతుంది. వెంటనే తాత విలన్ మీదకి పులిలాగా దూకి ఫైట్ చేస్తాడు. ఇద్దరు గొడవ పడతారు. పోటాపోటీగా కొట్టుకుంటారు. తాత తన చేతికి దొరికిన వస్తువులతో విలన్ ని అటాక్ చేస్తాడు. విలన్ కూడా తాతని ఘోరంగా కొడతాడు. ఒక పాయింట్ దగ్గర విలనే తాత కంటే స్ట్రాంగ్ గా కనిపిస్తాడు. కుక్కని కొట్టినట్టు విలన్ తాతని కొడతాడు. మొహం మీద తంతాడు. ఇక హీరో చావు దెబ్బలు తింటాడు. చావు బ్రతుకుల్లో ఉంటాడు. ఇప్పుడే విలను తాతతో మాట్లాడతాడు. నువ్వు ఇమ్మోర్టల్ వా, లెజెండ్ వా, ఇంతేనా నీ దమ్ము, నీ సత్తా, వేస్ట్ రా నువ్వు అంటూ ఒక పారని పట్టుకొని తాతని కొడతాడు. తాత లేచి మిసైల్ పక్కన పడతాడు. అయితే ఇప్పుడే విలన్ మాట్లాడుతూ చనిపోయే ముందు ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పురా మాట్లాడని తాతతో అంటాడు. మిసైల్ ఆల్రెడీ ఫైర్ లోనే ఉంది కదా, అయితే చిన్న బోల్ట్ వల్ల మిసైల్ స్టక్ అయి ఉంటది. ఇప్పుడు తాత మిసైల్ కి పట్టుకున్న ఆ చిన్న బోల్ట్ ని ఊడపిక్తాడు. సో ఇక ఈ దెబ్బతో మిసైల్ విలన్ మీదకి దూసుకెళ్లి అతని బాడీ మొత్తం చీలిపోతుంది. ట్రైన్ మొత్తం బ్లాస్ట్ అవుతుంది. విలన్ కథ ముగుస్తుంది. తాత ట్రైన్ నుండి దూకేయడంతో ప్రాణాలతో బయటపడతాడు. కట్ చేస్తే కొద్దిసేపు తర్వాత ఫిన్లాండ్ బార్డర్ ని మనం చూస్తాం. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ గా ఉన్న ఇద్దరు ట్రైన్ పేలిన సౌండ్ విని అలర్ట్ అవుతారు. పొగ మంచులోంచి తాత చిన్న కార్టులో తన ఇంటి చెక్కలని తీసుకురావడం చూస్తాం. అయితే తాత సెక్యూరిటీ వాళ్ళకి తన పాస్పోర్ట్ ని చూపిస్తాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చింది లెజెండ్ అటామీ అని తెలిసి షాక్ అవుతారు. గర్వంగా తాతకి వాళ్ళు సెల్యూట్ చేస్తారు. బార్డర్ లోకి తాత ఎంటర్ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత తాతని మనం మళ్ళీ చూస్తాం. అతను ఒక ఖాళీ ప్రదేశంలో వెంట తెచ్చుకున్న చెక్కలతో తన కొత్తింటిని నిర్మిస్తుంటాడు. అప్పుడే తన కుక్కపిల్ల సడన్ గా అరుస్తుంది. స్పాట్ కి కొందరు అన్నోన్ పీపుల్ వస్తారు. అయితే వచ్చింది ఎనిమీస్ అనుకొని తాత వాళ్ళని చంపడానికి ఆయుధం చేత పడతాడు. కానీ వచ్చిన వాళ్ళు తాతకి కన్స్ట్రక్షన్ లో హెల్ప్ చేద్దామని అనుకుంటారు. ఇక ఇది విన తాత కంట తడి పెడతాడు. ఇక వచ్చిన వాళ్ళు తాతతో కలిసి ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుడతారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. పక్కన హైప్ అనే ఒక కొత్త ఆప్షన్ వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, వీడియో నచ్చితేనే ఈ పని చేయండి, నచ్చకపోతే వదిలేయండి. ఒకవేళ నచ్చకపోతే నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో నాకు కమెంట్స్ లో చెప్పండి ప్లీజ్. పక్కా చేంజెస్ చేసుకుంటా, కానీ మీరు సపోర్ట్ చేస్తేనే నా లాంటి చిన్న క్రియేటర్స్ కొత్త వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ అండ్ పక్క మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కానీ అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మై బిగ్ హగ్స్ టు యూ.